నవ్వాలో ఏడవాలో తెలియని సిచ్యువేషన్ నాది. పొద్దుట్నుంచి సాడ్ సాంగ్స్ వస్తున్నాయని చెప్పేసి అటు ఫోన్లు వస్తున్నాయి, ఇటు కామెంట్స్ వస్తున్నాయి. కామెంట్ గురించి మాట్లాడితే మేడం మీరు ఎంత బాధలో ఉన్నారు అని చెప్పేసి పెట్టారు. థ్యాంక్స్ అండి. కానీ బాధ, డిప్రెషన్ లాంటి వాటి జోలికి నేను పోను. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ. నేను దాన్ని అస్సలు తట్టుకోలేను. ఎందుకంటే బాధ కానీ డిప్రెషన్ కానీ నాకు వస్తే నేను వెంటనే షాపింగ్ మాల్కి వెళ్ళిపోతాను. పిచ్చి పిచ్చిగా బట్టలు కొంటాను. నేను ఎన్ని బట్టలు కొంటానో, నేను ఏం షాపింగ్ చేస్తానో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేటప్పుడు మాత్రం ఎందుకు వచ్చినారా తంట అనుకోవాలి నేను. అందుకే నేను వాటి జోలికి పోను. నా దృష్టిలో బాధ అన్నా డిప్రెషన్ అన్నా అది నా వరకు చాలా కాస్ట్లీ. నేను దాన్ని భరించలేను. సో నేను దాని జోలికి పోను. అడిగినందుకు థ్యాంక్ యూ. ఈరోజు వీడియోస్ ఎక్కువనే వస్తుంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈరోజుతో ఈ డేటా క్లోజ్ అయిపోద్ది. రేపటి నుంచి మళ్ళీ కొత్తగా రీఛార్జ్ చేయాలి. కాబట్టి ఈరోజు ఉన్నదాన్ని వాడేసుకో అన్నట్టు వాడేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. కానీ నా వీడియోల ద్వారా మీరు ఏమన్నా హట్ అయి ఉంటే కామెంట్ చేయండి. అంతేగాని ఫ్యామిలీ మెంబర్స్లో పోయి చెప్పడం ఎంతవరకు కరెక్టు? నేను రాస్తున్నాను అంటే నా చుట్టూ నేను చూస్తున్న వాటినే ఎక్కువ రాస్తూ ఉంటాను. సెకండ్ థింగ్ వచ్చేసి నా మనసులో ఆ టైంలో ఏదన్నా అనిపిస్తే నేను రాస్తాను. థర్డ్ థింగ్ ఏంటంటే 100% అవి నిజాలై ఉంటాయి. ఎవరిదో ఉంటుంది, అది నాకు తడుతుంది, ఎవరికన్నా అది మేలు అవుతుంది అన్నట్టు రాస్తాను. అది నీకు గుచ్చుకుంది, నువ్వు దాన్ని ఫీల్ అయినావు అంటే నీలో కరెక్షన్ ఉంది అని అర్థం. అది కరెక్ట్ చేసుకోండి. నా దృష్టిలో అంతే. ఇంకా అదే, నేను బాధపడట్లేను. అలా ఎట్ ద సేమ్ టైం నేను డిప్రెషన్లో. నిన్న మా ఫ్రెండ్ గారు కూడా అదే అన్నాడు, అరే నువ్వు డిప్రెషన్లో ఉన్నావా రాల్టీ నాకు అనిపించింది. కానీ తర్వాత అయితే ఏడుపు వచ్చింది నిజానికి. ఎందుకు ఏడ్చానంటే అలా అడిగేటోళ్ళు కూడా ఉండాలి కదా నిజంగా లైఫ్లో. నా లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఈ ఒక్క జడలో ఉన్న ఇన్ని జరిగి ఉంటాయి. కాబట్టి దీన్ని ఇట్లా పడేసి దీన్ని ముందుకు తీసుకొద్దాం అంతే. 2 జడలు వేసుకున్నానని మళ్ళీ ఫీల్ అవ్వద్దు. డాక్టర్నే బోలా మీ మెడ నొప్పికి ఈ జడ కూడా ఒక రీజన్ మేడం, ప్లీజ్ దయచేసి 2 జడలు వేసుకోరా అన్నాడు అని రెస్పెక్ట్ ఇవ్వలేదని అనుకోవద్దు. ఫ్యామిలీ డాక్టర్ ఫ్రెండ్, ఫిజియోథెరపిస్ట్ కూడా ఫ్రెండే. అలా వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వడం కూడా నాకు బ్యాడ్ లక్కే. 2 రోజుల్లో తగ్గిస్తామని చెప్పి 2 నెలలు అయినా తగ్గియట్లేరు. నువ్వు వీడియో చూస్తున్నావు నాకు తెలుసు, చూసి నాకు లైక్కి. అవును, చాలామంది మా చుట్టాలే, మా బంధువులే, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా తమ్ముడు ఎవ్వరు లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. పైసలు ఎలా వస్తాయి? పైసలు వస్తాయా అని అడుగుతారు తప్ప ఏంటో జస్ట్ ఫర్ ఫన్.